బిత్తిరి సత్య ఒక సారీ చెప్తూ ఒక వీడియో చేశారు. క్షమించమని అడుగుతున్నా. మేము కూడా లాగొట్టి కొట్టేసి సారీ చెప్తాం, సరిపోద్దా? నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, బిత్తిరి సత్య భగవద్గీతపై కించపరుస్తూ ఆ వీడియోస్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మన భారతీయులం భారతదేశం ఔన్నత్యాన్ని పెంపొందించి మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపైన ఉంది. భగవద్గీత మనందరి తలరాతను మారుస్తుంది, జీవన విధానం మారుతుంది అది చదివితే అని ఇతర దేశాలు కూడా, ప్రపంచ దేశాలన్నీ కూడా భగవద్గీతను తమ కాన్స్టిట్యూషన్లో పెట్టుకొని చాలా రకాలుగా ఫాలో అవుతూ భగవన్నామస్మరణ చేస్తున్న సమయంలో భారతదేశంలో పుట్టి ఇక్కడే తింటూ ఇక్కడే ఉంటూ ఇక్కడే పెరిగి ఇక్కడే డబ్బులు సంపాదించుకొని ఆస్తులు కూడగట్టుకుంటూ భారతీయుడిని అని చెప్పుకొని నీకు ఒక ఐడెంటిటీ కార్డు పెట్టుకొని ఇక్కడ ఆయన ఒక ఆర్టిస్ట్గా ఎదుగుతూ మంచి సింగర్ ఆయన, భగవద్గీత గురించి అతనికి తెలియదేం లేదు, ఆయన కూడా పాడగలుగుతాడు, ఆయన చెప్పగలుగుతాడు. అలాంటి వ్యక్తి కించపరచడం నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇప్పుడు వేరే మతస్థులు వాళ్ళ తాలూకా మూలాలను ఎక్కడైనా వాళ్ళు కించపరుచుకుంటున్నారా? భగవద్గీత అనేది ఉత్కృష్టమైన గ్రంథం, దీన్ని మనం పాటించాలి, దీన్ని తెలుసుకోవాలి, చదవాలి, పిల్లలకి నేర్పించాలి, దానిలో ఉన్నది పాటిస్తే చాలు. అది ఎప్పుడో చనిపోయినప్పుడు మనకి అప్పుడు పాటించాల్సింది కాదు, అప్పుడు వెయ్యాల్సింది కాదు, అప్పుడు వినాల్సింది కాదు. నువ్వు బ్రతుకుండగా నీ జీవన విధానం తెలియాలి, నువ్వు ఎలా ఉండాలి, ఎలా నడవకూడదు, ఎలా మారాలి, ఎలా పనిచేయాలి, ఎలా నీ రాతను మార్చుకోవాలో తెలియాలంటే చదవాలి కదా. చదువుతూ మనం చదివిస్తే భగవద్గీత విశేషం చెప్తేనే కదా తెలిసేది. అలాంటి బిత్తిరి సత్య బాగా డబ్బులు వచ్చాయనా లేకపోతే బాగా పాపులర్ అయిపోయానా, నేను ఏది రాస్తే ఏదైతే అదే అది గీత అయిపోతుందా? భగవద్గీత వ్యాస భగవానుడు మనకందరికీ అందిస్తే, అంటే శ్రీకృష్ణ పరమాత్మ మనకందరికీ ఆయన ఉవాచ అని, సంజయ్ ఉవాచ అని, మొత్తం ఇవన్నీ కూడా మనం విన్నాము. అసలు భగవాన్ ఉవాచని బిల్లు గీత అని ఒక హాస్యాస్పదంగా అలా మాట్లాడడానికి ఎంత గట్స్ కావాలి? ఎందుకు అలా చేసావు? హిందువులు గాజులు వేసుకొని కూర్చున్నారా? లేకపోతే నువ్వు హిందువు కాదా? ఏమైనా మతం మారే ఆలోచనలు ఉన్నాయా? ఉద్దేశాలు ఏమైనా ఉంటే మరి కించపరిస్తే పర్వాలేదు, లేనప్పుడు నీ తల్లిని నువ్వు మారుస్తున్నావా? మరి అలాంటప్పుడు ఎందుకు ఇలాంటివన్నీ చేస్తున్నావు? అంతే కదా, అది తప్పు. నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నా. వేరే వాళ్ళకున్న నియమ నిబద్ధత మనకు లేదా? మనకు ఉండాలి కదా, మనకి సిగ్గుండాలి కదా, మన పని మనం చేయాలి కదా. ఎంత పాపులర్ అయిపోతే బిల్లు గీత ఏంటి, బిల్లు గీత ఏంటి, అసలు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నచ్చినట్టుగా ఏదో ఒక 4 ముక్కలు తీసుకొచ్చి ఆ వేమన పద్యాలు సుమతి శతకాల నుంచి 2 ముక్కలు తీసుకొచ్చి మీ ఫ్రెండ్స్ దోస్తులు డబ్బులు ఉన్నోడు దగ్గర చేరుతారు, కుప్పలు కప్పలు తెప్పలు అని 10,000 చేరు దోస్తులు, అది ఈ మీరు ఇట్లా అట్లా అని ఏదో 4 రాయగలను, 4 నేను ఇరికించగలను పద్యంలో అని ఘంటసాల గారు ఎంతో పవిత్రంగా పాడిన భగవద్గీత శ్లోకాన్ని ఆ స్టైల్లోనే కొంచెం కించపరుస్తూ పోని బిల్లు గీత అని పెట్టి, అంటే ఏమనాలి, దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? ఇంత జుగుప్సాకరమైన కామెడీ అవసరమా భగవద్గీత పైన? సో అతను చేసింది చాలా పెద్ద నేరం. అతని మీద కేసు వేసిన వానర్ సార్ని నేను అభినందిస్తాను. నాకు మా తమ్ముళ్ళు వాళ్ళందరూ తెలుసు, మంచి పని చేశారు వాళ్ళు. కేసు వెయ్యాలి, ఆయనకి శిక్షార్హుడు ఆయన. వెంటనే అప్పుడు అతను ఏంటంటే ఆయన ఏం చేసినా చెల్లుతుంది అనుకున్నాడేమో, మేబీ చెల్లుతుందంటే ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, మేమందరం కట్టర్ హిందువులు, మేబీ నేను హిందువునే అని అంటాడు ఆయన. అన్నాడు కూడా నిన్న ఆ డైలాగ్లో, నేను అది పాడతా ఇది పాడతా అది చేస్తాను. మేబీ కావచ్చు, మీరు హిందూ కాదని ఎవరున్నారు? హిందువు అయితే నువ్వు నిజంగా ఏమన్నా కల్తీ హిందువు అయితే అట్లా చేస్తారు, కల్తీ హిందువు కాదు కట్టర్ హిందువు అయితే అట్లా చేయడు ఆయన. ఇప్పుడు ఆయన ఏంటో ఆయన అయితే చెప్పుకోవాలి. హిందువుల నుంచి వ్యతిరేకం మొదలయ్యాక బిత్తిరి సత్య ఒక సారీ చెప్తూ ఒక వీడియో చేశారు. ఆ వీడియోలో కూడా నేనేం తప్పు చేయలేదు, చూసే వాళ్ళే తప్పుగా అర్థం చేసుకున్నారంటూ చెప్పారు. దానికి మీరు ఏం చెప్తారు? బిత్తిరి సత్య గారు ఇప్పుడు అందరికీ ఒక ఫ్యాషన్ అయిపోయిందమ్మా, హిందుత్వం మీద బురద జల్లితే పాపులర్ అవుతున్నాము అనుకునేవాళ్ళు. ఈ మధ్య అతను హవా తగ్గింది, ఏదో విధంగా ఆయన మళ్ళీ కనిపించాలనుకుంటున్నాడు, ఏంటో తెలియదు. సో అతను ఇలా చేతులు పెట్టి అలా చేతులు పెట్టి ఏదో చేస్తే కొంచెం అందరూ ఆదరించారు. ఇప్పుడు ఇలాంటివన్నీ చేస్తే ఇంకెవరూ చూడరు. ప్లస్ ఇంకోటి ఏంటంటే అందరికీ ఒక స్టైలు, ఒక ఏంటంటే ముందు ఒక పని చేశాడు, తర్వాత సారీ, మేము కూడా లాగొట్టి కొట్టేసి సారీ చెప్తాం, సరిపోద్దా? సారీ తప్పు చేసిన తర్వాత ఇప్పుడు సారీ చెప్పి అసలు మేము కరెక్ట్గా అన్నాము, అర్థం చేసుకునేవాడు సరే. ఏంటి అర్థం చేసుకునేది? చిన్న పిల్లాడు కొంచెం ఇంగిత జ్ఞానం ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది అది నువ్వు చేసిన తప్పని. నీకు అర్థం కాకపోతే నీకు అసలు ఏం మరి జ్ఞానం ఉందో నాకు అర్థం కావట్లేదు. సత్య గారు ఆయన ఏమి మూర్ఖుడని నేను అనగాని మూర్ఖంగా ప్రవర్తించాడని మాత్రం అంటాను, ఎందుకంటే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు ఆయన. ఎందుకంటే మూర్ఖంగా ఎలా ప్రవర్తిస్తున్నాడంటే, నేనేమనలే, నేను బాగానే ఉన్నా, బయట వాళ్ళే అనుకుంటున్నారు.
బయట వాళ్ళు అనుకోవడం ఏంటి, మీరు అనుకునేటట్టు చేసేటట్టు మీరు చేశారు వీడియో. మీరు చేసినప్పుడు ఆటోమేటిక్గా అనుకుంటారు. సో మీరు చేసిన దానిలో ఉన్నదే మేము చెప్తున్నాం. సో బయట వాళ్ళకి అర్థమైందంటే మీకు అర్థం కాకపోతే మరి నేనేమనాలి, మూర్ఖంగా ప్రవర్తించడం అంటుందండి. మనం మూర్ఖంగా ప్రవర్తించి నేను చేసిందే రైటు అని నేను వాళ్ళు తప్పుగా అనుకున్నారంటే అది ఎంతవరకు కరెక్ట్? సారీ చెప్తూనే నేను అనుకున్నది కరెక్టే ఉంది, మీరే తప్పుగా, అలా ఎలా అవుతుంది? తప్పుగా అర్థమైందంటే నాకు తప్పని కదా. తప్పుగా అర్థమయ్యేటట్టు మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా సారీ చెప్పినా ఆ సారీ కరెక్ట్గా చెప్పాలి. కానీ నేను ఏమి చేసినా సరే సారీ అండి కానీ మీరే సరిగ్గా అర్థం చేసుకోలేదంటే ఎవ్వరూ నమ్మరు. అది తప్పు. అతనికి 200% భగవద్గీతని కించపరచడం 200% తప్పు. తప్పు 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 అంతే. అది తప్పే. ఆయన సారీ కూడా యాక్సెప్ట్, సారీ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. నేనే అడిగాను క్షమాపణ మీరు చెప్పాల్సిందని. క్షమాపణ చెప్తూనే నేను బాగానే ఉన్నాను, మీరే అర్థం చేసుకోకుండా మీకే అర్థం కావట్లేదు అంటే ఊరుకునేదే లేదు. తప్పు నీదే, ఇప్పటికీ చెప్తున్నా, మళ్ళీ తప్పు నీదే, తప్పు మీదే, తప్పు మీది ఉంది కాబట్టి అందరూ అడుగుతున్నారు. మళ్ళీ కరెక్ట్గా ఆలోచించుకొని ఒకసారి రాత్రి నిద్రపోయేటప్పుడు ఒకసారి పెట్టుకొని వినమని చెప్పండి. వింటే కరెక్ట్గా అర్థమవుతుంది ఎంతవరకు నేను తప్పు మాట్లాడాను, ఎంతవరకు నేను చేశాను. ఎంత ఉత్కృష్టమైన గ్రంథాన్ని అవహేళన చేసి నా తప్పు లేదు, అవతల వాళ్ళకి ఎదురుగా చూస్తున్న వాళ్ళకి తప్పు ఉందంటే ఎవ్వరూ నమ్మరండి. ఇది మీకు కరెక్ట్ కాదు. కొంచెం మనం హిందువులో మన గ్రంథాలని, భాగవతాలు ఇవన్నీ కూడా మన పిల్లలకి చదివించాలి, మనం తెలుసుకోవాలి అని అనుకుంటాం. మీరు కూడా చదవండి, వీలైతే పంచండి అందరికీ. ఇలాంటివన్నీ చేసి ఇలా ఇప్పుడు ఏం చేయాలంటే మీరు భగవద్గీతలో 1000 తీసి అందరికీ పంచండి. మీరు చేసిన పాపం సగమైన ప్రక్షాళన అవుతుంది. ఒక 1000 1,00,000 పెట్టుకొని పంచండి, మీకు చేతనేనని ప్రతి ఒక్కరికి పంచండి భగవద్గీతలు. ఇది ఇంత మంచిది గ్రంథం అని అందరికీ తెలియచేయండి మీ దీనిలోని. ఇది నేను ఇచ్చే మీకు సజెషన్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ధాత్రి టీవీ.